First Junior College, IIT, JEE, NEET Academy, Seat Guarantee Program. మాలు అది వచ్చింది. ఎవరు? ఈ మనిషికి అన్ని కావాలి. నా చెల్లెలు సార్. చూడడానికి అక్కలాగా ఉంటుంది. నీకు మళ్ళీ నాలాగనా? హలో, నర్సులందరినీ సిస్టర్ అనేగా పిలుస్తారు. సిస్టర్ అంటే అక్కే కదా. చెల్లెలని కూడా అనొచ్చు. ఏంటే ఊరుకునేది? తులసి నీళ్ళు పక్కన పెట్టుకున్న ముసలోడు వీడేంటి నన్ను చూసి అక్క అంటున్నాడు? అమ్మాలు, నన్ను చూస్తే ముసలిదానిగా కనపడుతున్నానా? పొద్దునే కదా డై వేసుకుని వచ్చాను. తను ఊరికే ఆట పట్టిస్తుంది, మీరే అనుకోకండి. నేను పిలుస్తా, కానీ దానికి కొంచెం నోరు ఎక్కువ. పర్వాలేదు పిల్లమ్మ, నేను చూసుకుంటాను. అమ్మాయిని పిలు. శాలిని రా. ఆ ముసలోడు జొల్లు పడితే జాగ్రత్త. సార్, ఇదే నా చెల్లి శాలిని. వై యు ఆర్ సిట్టింగ్ అవుట్ సైడ్? డోంట్ యు వాంట్ టు మీట్ దిస్ హ్యాండ్సమ్ గై? ఐ యామ్ విశ్వనాథం. Oh, nice meeting you, handsome. Thank you. ఎందుకు టవల్? సొల్లు ఎక్కువగా కారితే సొక్క తడిసిపోతుంది, అందుకే. చాలా థ్యాంక్స్ సిస్టర్. చాలు. చెప్పండి హ్యాండ్సమ్. నువ్వు నాకు చిన్న హెల్ప్ చేయాలి. ఏంటి హ్యాండ్సమ్? మీ అక్కకి నా పర్సనాలిటీ గురించి చెప్పి నా ప్రపోజల్ ఓకే చేయించు. ప్రపోజ్ చేస్తారా? అదిరింది బాబు, అదిరింది. ఏ నాకేం తక్కువ? చాచా, మీకేం తక్కువ లేదు. షుగర్ 240, బీపీ 160/100, కొవ్వు. నాకు తెలుసు. చాలు, నాదొక చిన్న సమస్యమ్మా. ఏంటి హ్యాండ్సమ్? నిన్ను చూసినప్పటి నుంచి నా గుండె ఒకటే ఊగిసలాట. ఐ గట్ 2 మైండ్స్. శాలునా మాలునా, మాలునా శాలునా. ఏంటి కన్ఫ్యూషన్? ఇద్దరిని కట్టుకో. ఆఫీసర్కి ఉందా? ఓకే శాలు, ఇప్పుడు నువ్వు నన్ను చేసుకున్నావు అనుకో. అనుకోవడానికి లేదు, చేసుకోవడానికి లేదు. నన్ను నమ్మి ఆల్రెడీ ఒకడు కమిట్ అయిపోయాడు. దాంది ఉంది. 2 అన్నయ్యలు, 2 తమ్ముళ్ళలాగా, 2 బాయ్ ఫ్రెండ్స్. ఎలా ఉంది? అయ్యా, స్క్రూ ఎలా ఉంది? అలా ఒక లాజిక్ ఉందా? ఉంటుంది. నేను చెప్పేది విన్నామంటే బస్ స్టాప్ లో 3 షాపులు, బ్యాంక్ లో ఫిక్స్ డిపాజిట్. అమ్మా మాలిని, అన్ని చెప్పేసావా? సస్పెన్స్ కాస్త బ్రేక్ చేసావా? నీకు తెలిసింది అదే. అమ్మాయి నువ్వుట్రా. అది కాకుండా నా గుంటూరులో బస్సు టైం అయింది. నువ్వేంటమ్మా ట్రాఫిక్ పోలీసు లాగా చెయ్యడం పెట్టి ఊపుతావు? అమ్మాయి ఏదో ప్రేమగా నన్ను ఏదో అడుగుతోంది. నీకేమైంది? అరే దేవుడా, ఏంటిది కలికాలం? ఈ మనిషి హార్ట్ అటాక్ తో ఇక్కడికి వచ్చి అడ్మిట్ అయితే ఇప్పుడు మెంటల్ అయిపోయాడా? బాబు గారు, ఏంటే చెల్లెలి పెళ్లి శుభలేక? అవునండి, ఆగమేఘాల మీద అచ్చొత్తిచ్చానండి లగ్న పత్రికలు. తమరు దగ్గరుండి జరిపించాలి పెళ్లి. శుభం, తప్పకుండా జరిపిస్తా. ఇది అన్నట్టు పెళ్లి పనులకి ఎవరైనా మనుషులు తక్కువైతే చెప్పు, నా కొడుకు బుల్లిరాజు గారిని పంపిస్తా. చింతకాయం కాదు, మా ఇంటి నిండా బోల్డ్ మంది పనోళ్ళు పాలేర్లు. అసలే మాది ఇప్పుడు తొరల వంశం. వస్తానండి, అవతల బోల్డ్ మందికి వంచాలి లగ్న పత్రికలు. సెంతకాయలు అమ్ముకునేదానికి సిరిమాలత్యం పడితే సెంతకాయం చూసి సి వంకర టెంకరగా ఉంది, ఇదేం కాయా అని అడిగిందంట. అట్టుంది దీని కథ. ఏంట్రా ఇది విషయం, ఇది కిరసనాయలు, ఇది తాడు. అర్జెంట్ గా చచ్చిపోవాలంటే ఈ మూడిట్లో ఏది బెటరో చెప్పు డాడీ. ఈ ఇసం తాగి, ఈ కిరసనాయలు మీద వేసుకుని, ఈ తాడు ఊరేసుకుని అగ్గిపూల లపక్కన వెలిగించుకున్నారనుకో, టపక్కన ఎగిరిపోతారా. అవును, ఎంతకీ ఈ ఏర్పాట్లన్నీ ఎవరి సాగు కోసమో? నేనే ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నాను. నా బావి పేసినంట, నువ్వు బతికొండంగానే నీ ముఖం పగలు చూస్తే రేత్రి కల్లోకి వస్తుంది. అట్టానికి నువ్వు సచ్చి దెయ్యమయ్యావనుకో, దెయ్యాలు కూడా బెదిరి సస్తాయి. నువ్వు సచ్చకరా. చచ్చుతా. సచ్చకరా. నేను చచ్చుతా. అయినా అంత అర్జెంట్ గా సత్తాల్సిన కారణం ఇప్పుడు? ఎందుక? నేను పిల్లను లవ్ చేశా. ఆ పిల్లను నేను పెళ్లి చేసుకుంటానంటే నువ్వు నో అంటావు. నేను నీ మాట వినను అంటే ఆ ఆస్తి కవర్ ఎవరికైనా ఇచ్చేస్తాను అంటావు. నువ్వు ఇచ్చేసే ఆస్తి కవర్ కంటే నేను ఇచ్చేసిన మనసే నాకు ముఖ్యం. అందుకే నేను చచ్చుతా. అదే విషయం. ఓరు నా బొగ్గుకొండా, నువ్వు ప్రెసిడెంట్ అవడం నాకు కావాలి గాని పేడెత్తుకునే అమ్మాయిని తీసుకొచ్చి నాన్న నేను దీన్ని ప్రేమించాను అని చెప్పు, నేను చేయకపోతాను. అవును, ఇంతకీ ఎవరమ్మాయి? ఒకటే అట్లా సిగ్గుపడబాకరా, చాలా సండాలంగా ఉంది. ఎవరో చెప్పు. అది
అది జానకమ్మ. ఏంటి జానకమ్మ? అమ్మా నీ గని పిచ్చిగా నెక్కిందంట్రా. నా వయసు ఆవిడ్ని నువ్వు ఉపయోగించట్లేట్రా. ఛీ, జానకమ్మ కాదు డాడీ, ఆవిడ మనవరాలు సౌందర్యను ఆవిడ మన నా ఎదుకున్నా నా బొగ్గుకొండ కదే. రే జానకమ్మ గారితో ఇయ్యమందడం అంటే నేను మాత్రం కాదంటని చెప్పు. వెంటనే వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఆ ముఖరథం పెట్టించుకొస్తా. అబ్బా కింద ఒత్తులు తీసేసి ప్రాణాలు తీసేస్తున్నావు డాడీ. ముఖరుతం కాదు డాడీ, ముహూర్తము. ముహూర్తము అదేలా ముఖరథము అదే పెట్టించుకొస్తా. డాడీ నేను ఇంకో డాడీ కాకుండా నీకే పుట్టినందుకు నాకు పిచ్చి హ్యాపీగా ఉంది డాడీ. ఆనందమానందమాయనే ఈ అందగాడు పెళ్లి కొడుకాయనే. తాతబ్బాయి గారు ఈ శుభ సమయంలో మీకు విషయం చెప్పాలండి. మా బుల్లిరాజు గారు పుట్టినప్పుడు నా గురించి డాడీ చెప్పు చెప్పు చెప్పు. మా బుల్లిరాజు గారు పుట్టినప్పుడు మా ఆవిడికి పురుడు పోసిన మంత్రసాని ఈయన్ని చూసి పుట్టింది పంది పిల్లేమో అనుకుని అని అడిచి ముడిచిపోయిందండి. డాడీ ఇప్పుడు అవన్నెందుకు? ఊరుకోవా, మన జీవితాల్లో గొప్ప ఈ చిత్రాలు జరిగినప్పుడు 10 మందికి చెప్పుకోవాలా. ఇప్పుడు మంత్రసాని మూర్చిపోయింది కదండి. ఇకపోతే మా ఆవిడ ఎట్టండి సేపుల్లే నా కొడుకుని కన్నానని బెంగపడి పురిటి స్థానం అవ్వకముందే చచ్చిపోయిందండి. డాడీ నేను నీ కడుపున పుట్టపట్ట కదా నాకు ఈ ఫేస్ వచ్చింది. నేను ఇంకొక నాన్నకు పుట్టిన అందంగా నన్ను పుట్టుండేవాడిని. ఇక చూడు, కాకి పిల్ల కాకి ముద్ర, నీ మొహం ఎప్పుడు నాకు ముద్దొత్తనే ఉంటుందిరా కన్నా. ఇకపోతే మా ఆవిడ చచ్చిపోయింది కదండి. ఈయన్ని ఎత్తుకోవడానికి వచ్చిన పని పిల్లలండి. ఈయన చూసి దడుచుకుని పరుగో పారిపోయేవారండి. అసలు ఈడికి ఈ జన్మలో పెళ్ళవుద్దా అని నేను ఈ ఆడవని రోజు లేదనుకోండి. అట్లాంటిది మా బుల్లిరాజు గారికి మీ అమ్మాయితో పెళ్లి కుదరటం నిజంగా మా అదృష్టం కదండి. ఎంత మాట, నీలాంటి వారితో వీమంతరం మా అదృష్టం. అలాగే అంత మాట్లాడతారు. పొంతులు గారు మొకరథం పెట్టేయండి. అయ్యా ఈనాటికి సరిగ్గా 4వ రోజుకు ఓ మంచి దివ్యమైన ముహూర్తం ఉంది. అయితే అదే కాయ చేసేయండి. ఏంటి అట్లాగే ఏమనే మా ఓడికి పెళ్లి ఖాయమైతే మా నూరు దేవాలయంలో దేవుడికి అభిషేకం చేయిస్తానని మొక్కుకున్నానంటే ఆ అభిషేకం ఇలా జరిపిస్తున్నాను. మీరందరూ పెళ్లి కూతురు తీసుకుని తప్పకుండా రావాలి. అమ్మో జానకమ్మ నువ్వు కూడా తప్పకుండా రావాలి. ఎంత మాట, తప్పకుండా వస్తాను. అట్లాగేనమ్మా, వస్తామండి. వస్తానండి. మంచిదండి. అమ్మా పల్నాటి నాగమ్మ లెవెల్లో పథకాలేసి ఈ పెళ్లిని జరగొడదామని చూసావు. అది తెలుసుకోలేనంత ఎదవని కాదు నేను. మీ అందరికీ తెల్లారదాకా టైం ఇస్తున్నా. నా కొడుకుని ఎక్కడ దాచారో చెప్పకపోతే మీ అందరి బతుకులు తెల్లారిపోతాయి. నిజంగా బుల్రాజు వేయడం మాకు తెలియదండి. నేను ఇంకేమీ దలుచుకోలేదు. మీకు ఇచ్చిన గడువు లోపల మీరు నిజం చెప్పాలి, అదే నేను వినాలి, అంతే. గడువు దాటిపోయిందిరా, మిమ్మల్ని అందరినీ చంపేస్తా. నిజం చెప్పండి. బాబు గారు బుల్రాజు గారిని ఎవరో చంపేసి చెరువులో పడేసి ధర్మానికి మారుపేరైన మీ కన్న కొడుకు మీద ఎవరు పగ పెంచుకున్నారో గాని మొహం నామరూపాలు లేకుండా చెక్కేశారు బాబా. నిన్ను ఊరి ప్రెసిడెంట్ చేద్దాం కదా అని ఎన్ని కలలు కన్నారా. అప్పుడే నీకు 100 ఏళ్ళు నిండిపోయినాయిరా. బుల్రాజు వచ్చారండి గారు, రండి చూడండి ఈ ఘోరం చూడండి. పెద్ద మనుషులు అనుకున్న వాళ్ళందరూ కలిసి పన్నాగం పన్ని నా బిడ్డను పొట్టను పెట్టుకున్నారండి. నా బిడ్డ సాగు కారణమైన వాళ్ళు ఎవ్వరూ బతికి బట్ట కట్టడానికి వెళ్ళలేదండి. ముఖ్యంగా ఈరోనండి మీ ఆవేశాన్ని కాస్త తగ్గించుకోండి. అసలు మీ అబ్బాయిని ఇతనే చంపాడడానికి సాక్ష్యం ఏమిటి? ఆశ్చర్యం ఏంటండి, ఈడో పిల్లలు ప్రేమించాడంట. ఆ పిల్లనే మా అబ్బాయి పెళ్లి చేసుకోబోతుంటాను. వీళ్ళందరూ కలిసి ఆ పెళ్లిని ఆపుదామని చూశారండి. అది కుదరపోయేటప్పటికి ఈ ఘోరం తలపెట్టారండి. ఓకే ఓకే, మీరు ఆవేశపడకండి. ఆ విషయాలను చూసుకోవడానికి మేమున్నాం. మిస్టర్ యువర్ అండర్ అరెస్ట్. కానిస్టేబుల్స్ అది తీసుకురండి. ఆగండి, ఈ హత్య చేసింది సీను కాదు. అతను కాదా? మరెవరు? నేను. జానకి అవును వీరుడు, బుల్లిరాజుని నేనే చంపాను. నువ్వు చంపావా? నేనమ్మా. అవును, నా మనవరాలికి సీనుకి పెళ్లి చేయాలంటే వీళ్ళెవరూ ఒప్పుకోలేదు.
చూస్తూ చూస్తూ వాళ్ళ ప్రేమని బలి చేయలేకపోయాను. బుల్లిరాజు దగ్గరికి వచ్చి వాళ్ళ పెళ్లికి సహకరించమని ఎంతో ప్రాధేయపడ్డాను. అతనందుకు ఒప్పుకోలేదు సరికదా. చాలా అసభ్యంగా ఒక్క రాత్రి సౌందర్య తనతో గడిపిన తర్వాత సీనుకిచ్చి పెళ్లి చేసుకోమన్నాడు. నాలో ఆవేశం పొంగింది. ఏం చేస్తున్నానో నాకే తెలియలేదు. అక్కడ ఉన్న ఇనుపు లైట్ స్టాండ్ తో బలంగా బుల్లిరాజు నెత్తి మీద కొట్టాను. ఆ తర్వాత గాని నేను చేసింది ఏమిటో నాకు తెలియలేదు. కానీ అప్పటికే అతని ప్రాణాలు పోయాయి. వెంటనే శవాన్ని అక్కడి నుంచి తరలించి చెరువులో తోయించాను. గుర్రం నాలక ఇవన్నీ తీసుకొచ్చి శనికాల మీద వేసి రంగరించి ఉప్పు కారం జల్లి కటకముఖ మాంసం తీసుకొచ్చి దీంట్లో కలిపి ఉడికించి ఆ బటన్ అదేంటమ్మా ఆ తిమింగలం మాంసం అదే తిమింగలం పాలతో చేసిన పాయసంతో కలిపి తింటా నా సామి రంగా. బాబు గారు అయ్యా ఇదేం బాలేదయ్యా. ఏంటా నువ్వు అనేది? ఈ బుల్లోని మరీ అంత ఏపుతుండే ఏం బాలేదు. ఏంటే ఆయన చూసిన తర్వాత నీ మనసు దిల్కుష్ అయిపోయిందా? అవునయ్యా, ఆ బుల్లోని ఏడిపించింది చాలు గాని మా ఇద్దరికి ముడిట్టే. నీకు ఇష్టమైతే నాకే ఇష్టమే అమ్మడం. ఆ నువ్వు సంగతి మర్చిపోకు. ఆ నువ్వు నాకు కనివైన బేమలో ఉన్నాడు. నీ పెళ్లి అయ్యాక కొంతకాలం సంసారం ఏదాకా అదే బేమలో ఉంచాలి. లేకపోతే నీ బతుకు అదిగో అలా బూడిద పోలు అయిపోతాయి. నాగకన్యా, ఓహోయ్ ఓహోయ్ ఓహోయ్. నా నాగకన్య నాకు దక్కించండి. మీ మేలు జన్మలో మర్చిపోను. ఇదిగా నా మేలు మర్చిపోయినా పర్వాలేదు గానీ ఓ సంగతి మాత్రం మర్చిపోక. ఏంటండి? నా కూతురు పెళ్ళయ్యాక దానికి కంటమటగానో నీటి చొక్కన కారిందో కాట్లే పెట్టా. కారణమనండి. శబాష్ శబాష్. అయితే నీ షాదీ రేపారా? నాగకన్యా, ఎవరో తలుపులు కొడుతున్నారు. ఒకవేళ దొంగలు కాదు కదా. రైట్ వెళ్ళా కరణ్కు. ఇడు మా అబ్బాయి బుల్లిరాజు చనిపోయింది రాజుని. మరి ఏమిటి ఇలా వచ్చారు? ఏం లేదండి, పూర్వం చక్రవర్తులు దొంగలు పట్టుకోవడానికి మారు వేసాల్లో తిరిగేవారు కదా. అట్టాగే ఈ ఊరు పేషెంట్ని కదా దొంగలు కాపలా గాయడానికి మారు వేసాల్లో తిరుగుతామని వస్తున్నాం. మీ ఇంటి నుంచి కేకలని పడ్డాయి. ఏంటా అని తలుపు కొట్టాం. ఇంకా నయం బుర్ర పగిలింది కాదు. అవును ఏంటి అరుపులు? మీరే చెప్పండి ప్రెసిడెంట్ గారు. మొన్నేమో పిల్లాడి సైకిల్ గాలి తీసేశాడు, ఈ వేళేమో వాడి నోటు పుస్తకాలన్నీ చింపేశాడు. ఏమయ్యా ఏంటిదే? ఇంత వయసు వచ్చినా కానీ సంటి పెట్టలాగనో బుద్ధి లేకపోతే కింద వస్తుంది డాడీ. బుద్ధి బుద్ధి అనాలి. తెలేరా బుద్ధి. ఇదిగో ఈ నోటు చించేసినందుకు గాను మళ్ళీ ఆ నోటు తిరగరాయాలని నేను నీకు సెట్ చేసేసానయ్యా. కరెక్ట్. అదెలా కుదురుతున్నాయ్యా? నాకు చదవడం తప్ప రాయడం రాదే. ఇది క్లిష్టమైన సమస్య డాడీ. ఏమీ కిలసడమైన పరిస్థితి కాదు. ఆయన చించిన ఎన్ని అంటిస్తాడో నువ్వు వాటిని చూసి మళ్ళీ నోటు తిరగరాయి. నోటు రాయడం నేర్చుకున్నట్టు ఉంటది, ప్రజాసేవ చేసినట్టు ఉంటది. ఇదేం బాగోలేదు డాడీ. తప్పు ఒకరు చేస్తే శిక్ష ఒకరికా. అందుకే నేను అనేది ఇంకొక నాన్నకు పుట్టినా బాగుండేదనే. రే తప్పుడు కొత్త ఇలా తమంద వార్త వస్తుంది. అమ్మా నాన్న నాన్న గౌరీ బయటికి రండి. నా పెళ్ళాన్ని తెచ్చా. ఏంటమ్మా అలా తడిసిన చెక్కలా బిగుసిపోయారు? నేను ఇన్నాళ్ళు చెప్తూ వచ్చానే నా కోసం నాగసుందరం వెతుక్కుంటూ వస్తుందని. ఇదే ఫ్రెష్ గా బేతాళం నుంచి పాతాళం నుంచి వచ్చింది. సర్పసుందరి పెళ్లి చేసుకుని వచ్చా. నమస్కారం అత్తయ్య గారు. అమ్మా అమ్మా ఇదేవతో నీకు టోపీ వేసిందిరా నాయన. ఏమండి ఏమండి ఏంటి మిమ్మల్ని అనేది అంటుంది? అంటే నువ్వు నాకు టోపీలా ఉన్నావనన్నమాట. అంటే కిరీటంలా ఉన్నావనన్నమాట. రామచంద్ర, ఇదేమిటే? అయ్యో నా కొప్ప మురిగింది. లంగాయత్ మొహమ్మద్ తీసుకుంటావంటే దించవే దించవే. ఇది మా నాగులో కాసారం. పావుగా ఉంటే తోకెత్తి నెత్తిని నెట్టుకునేదాన్ని. మనిషిగా మారాను కాబట్టి లంగా అయితాను. నా గ్రహచారం ఇదే ఆచారమే. అవును, పెళ్ళయ్యాక మేము పరాయి మగాడి మొహం చూడకూడదు. చూస్తాయే సీపాడు పరాయి మగాడిని ఎట్టగండి చూసేది. సిగ్గు ఏమి సిగ్గే? నువ్వు లంగాయత్ మొహమ్మద్ వేసుకుంటే అమ్మో నేను చెప్పలేను దేవుడు. సిగ్గులేదా? చూసినట్టు నాకు తెలియదు కదా. నోరు మూసుకొని అమ్మ కడుపు మాడ. నీ లాజిక్ నట్టేట్లో కలవా? నీకు ఈ ఆచారం ఉందని తెలిస్తే ఊళ్ళో వాళ్ళందరూ పొద్దున లేచిన ఇంటి ముందు నిలబడతారు. నువ్వు వాళ్ళని చూసి లంగా పైకి ఎత్తితే అమ్మో నాన్న నువ్వు వెనక తీసుకుంటూ లోపలికి వెళ్ళు. వెళ్ళాడు దించు. నాగులు నా కోసం ఈ ఆచారం మార్చుకోలేవా? కట్టం నీకు ఇట్టలేత చెప్పు. నేను మా నాగలోకానికి వెళ్ళిపోతా. వద్దులే, పరాయి వాడిని కంటపడకుండా నేనే చూసుకుంటాను. పద లోపలికి. అల్లుడు గారు
ఇదేంటండి ఎవరో చచ్చిపోయినట్టు దిగాలుగా కూర్చున్నారేంటండి మావా అల్లుడు అల్లుడు నా బేటీకి బేటీకి ఏమీ కాల 300 కప్పలు తిన్న పావులాగా నిగడ తీసుకొని పడుకొని ఉంది. చూపిస్తా పద. చూడు. ఏమైంది? పొద్దున్నే 10 కోడిగుడ్లు 10 లీటర్లు పాలు తాగటం, తెల్లకిలా పడుకోవటం, మధ్యాహ్నం బండి అన్నం తింటాం, తెల్లకిలా పడుకోవటం, రాత్రి వరకు ఇదే పరిస్థితి. మధ్యలో కర్ర తీసుకుని కొట్టినా లేవదు. మా అమ్మ ఇంటి పని చేయదు, నా ఒంటి పని చేయదు. దీంతో చస్తున్నానంతే. ఓహో అంతే కదా, అర్థమైపోయింది, సమజైపోయింది అల్లుడు. నీ కష్టాన్ని సిటీలో తీర్చేస్తా. ఆమె ఉందా? గోల్డ్ ఎంత ఉంది? 3 సుక్కలు చాలు. అల్లుడు చెప్పు, ఇప్పుడు ఏం పని చేయాలి? ఉదయం లేవగానే ఇల్లు వాకిలి చిమ్మి రంగవల్లులు దిద్దటం, ఇంట్లో వాళ్ళ బట్టలన్నీ ఉతకటం, వంట వార్పు చేయడం. అంతేనా? అంతే మామ, నీ మీసమదొట్టు. వెంకట సుబ్బమ్మ ఉఠో, లేచి నీ కాలు అందరి మీద బయట కట్టా, బయటికి దాలో. అచ్చా అచ్చా, ఇప్పుడు బయటనా? అల్లుడు ఇప్పుడు అందరికీ సంతోషమే కదా? సంతోషమే. అమ్ముడు వెళ్ళొస్తా. వెళ్తూ మామ నీ కూతురు ఇంటి పని అంతా శుభ్రం చేసింది. అది అంటే అది మరి ఆ పను నీ పైన ఓహో అర్థమైంది అల్లుడు, అర్థమైంది. అల్లుడు రాత్రికి శోభనంగా అందంగా అలంకరించుకో, ఆ తర్వాత నేను చూస్తా. ఆ శ్రమ నీకెందుకులే మావా. సాధారణంగా అల్లుళ్ళు కట్నం కింద కార్లు, స్కూటర్లు, వాచీలు, ఉంగరాలు అడుగుతారు కదా. నేను నిన్ను ఇప్పుడేమైనా ఏమైనా అడిగానా మావా? ఏవాడాలా? ఇప్పుడు చిన్న చిరుకాన కోరతాను, కాదనకుండా ఇస్తావా మావా? బిల్కుల్ తప్పకుండా ఇస్తావు కదా మావా. ఓ నా మాట కాదనగను మావా. అన్న ఒట్టు ఒట్టా నీకు దండం పెడతా నీ డోలీ మావా. ఎందుకు? నిన్ను తీసుకొని వాయించి మీ అమ్మాయి చేత పని చేయించుకుంటా. ఓహో ఓహో, क्या दिमाग है रे तुम्हारा बेटा? बजाओ, ले जाओ ये ढोल, अच्छा तरह बजाओ. बजाता मावा, तू जाओ, तू जाओ. जातू रे. बजाता मावा, सर्पसुंदरी. నాగు ఏంటి నన్ను గదిలేటి తాళేసావు? ఏం చేయమంటావు? నువ్వు ఇంట్లో నుంచి బయటకు వచ్చావు అనుకో, ఎవరో పరాయి పురుషుడు కనపడతాడు, వాడిని చూసి నువ్వు రెచ్చిపోయి లంగా మొహాన్ వేసుకుంటావు, అందుకే వేశా. సరే గాని ఊళ్ళో సంత జరుగుతుందంటగా, అవును. నన్ను తీసుకెళ్ళవా? ఏంటి సంతక? నిన్న ఇంట్లోనే నిన్ను నీ లంగాన్ని కాపాడలేకొస్తున్నానే. సంతలో కొన్ని వేల మంది పరాయి పురుషులు ఉంటారు, వాళ్ళందరినీ చూసి అన్ని వేల సార్లు నువ్వు లంగా తీసి మొహాన్ వేసుకున్నావు అనుకో, నా బతుకు సంత అయిపోద్ది. అంటే నన్ను ఇలా 4 గోళ్ల మధ్య బంధించాలడా? నేను ఊరుకోను. ఊరుకోపోతే ఏం చేస్తావే? చస్తావా? ఊరేసుకొని చావు. అబ్బా, నేనెందుకు చెప్తాను? ఏరే మంచోడు చూసుకొని లేకపోతాను. అమ్మో నీకు దండం పెడతానే, ఆ పని చేయకే. ఇప్పటికే అవమానంతో చచ్చిపోతున్నాను, ఆ పని చేసావంటే నేనే ఊరేసుకొని చేస్తాను. మరైతే నన్ను సంతకి తీసుకెళ్తావా? సంతకే గొప్ప చిక్కే. అలాగే గొప్ప ఐడియా వచ్చింది. సంతకు తీసుకెళ్తా, నీ కళ్ళకి గంతలు గడతా. అబ్బా, కళ్ళ గంతులు కట్టుకుంటే సంత చూసి దట్టమ్మా. అవును, నీ పక్కన నేను ఉంటాను కదా, అక్కడ జరిగేవన్నీ డీటెయిల్డ్ గా చెప్తా. కన్ను చూపు కరువైన వారికైనా కనిపించి కనువిందు కరిగించు రీతేట ఇటు ఇటు నడపే. ఏంటండి మీ ఆవిడ హళ్ళకి హోతాచారు? ఏం చేయమంటావు నాయన?
సంతలో ఇంతమందికి కళ్ళకి గంటలు కట్టలేను కదా. అసలు హొద్దెన్ను హత్తాలన్నే ఇప్పుడు చెబితే దడుచుకొని చేస్తావు గానీ తీరిక దొరికినప్పుడు ఇంటికి రా, డీటెయిల్డ్ గా చెప్తా. వంతలుగా హమ్మంతాలా హోళ్ళ హోల్ తెచ్చుకోమంతాలా ఆ? ఓరని అబ్బప్ప. ఆ? ఆ? దొంగ 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 పట్టుకోండి పట్టుకోండి దొంగ పట్టుకోండి పట్టుకోండి వదిలిపెట్టండి. అయ్యయ్యో, పరాయి పురుషులు. పట్టుకోండి పట్టుకోండి దొంగ దొంగ విధవా. దొంగ దొంగ నన్ను పట్టుకోవడం కదా. అక్కడ చూడు సూపర్ సీన్. తిరిగితే పారిపోదాం అనుకుంటున్నావా? ఏం జరుగుతుంది అక్కడ? ఆ? నిల్చు నిజమే అదన మా పదండి అనండి. నీతో లాభం లేదే. నీకున్న లంగాలు చీరలని తగలబెట్టించేసి నీ చేత జీన్ ప్యాంట్ వేస్తే కానీ నాకు మనశ్శాంతి ఉండదు. అదా 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 అదవే డాడీ ఏంట్రా ఇది విషయం, ఇది కిరసనాయలు, ఇది తాడు. అర్జెంట్ గా చచ్చిపోవాలంటే ఈ మూడిట్లో ఏది బెటర్ చెప్పు డాడీ. ఈ ఇసం తాగి ఈ కెరసనాయలు మీద వేసుకుని ఈ తాడు ఊరేసుకుని అగ్గిపుల్ల లపక్కన వెలిగించుకున్నారనుకో టపక్కన ఎగిరిపోతారా. అవును, ఎంతకీ ఈ ఏర్పాట్లన్నీ ఎవరి సాగు కోసమో? నేనే ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నాను. ఊరి 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 నా బావి పేసినంట. నువ్వు బతికొండంగానే నీ ముఖం పగలు చూస్తే రేత్రి కల్లోకి వస్తుంది. అత్తానికి నువ్వు సచ్చి దెయ్యమయ్యావనుకో దెయ్యాలు కూడా బెదిరి సస్తాయి. నువ్వు సచ్చకరా చచ్చుతా సచ్చకరా. నేను చచ్చుతా. అయినా అంత అర్జెంట్ గా సత్తాల్సిన కర్మ నీకేంట్రా ఇప్పుడు? ఎందుక నేను పిల్లని లవ్ చేశా. ఆ పిల్లను నేను పెళ్లి చేసుకుంటానంటే నువ్వు నో అంటావు. నేను నీ మాట వినను అంటే ఆ ఆస్తి కవర్ ఎవరికైనా ఇచ్చేస్తాను అంటావు. నువ్వు ఇచ్చేసే ఆస్తి కవర్ కంటే నేను ఇచ్చేసిన మనసే నాకు ముఖ్యం. అందుకే నేను చచ్చుతా. అదే విషయం. ఆ. ఓరి నా బొగ్గుకొండ, నువ్వు ప్రెసిడెంట్ అవడం నాకు కావాలి గాని పేడెత్తుకునే అమ్మాయిని తీసుకొచ్చి నానా నేను దీన్ని ప్రేమించాను అని చెప్పు, నేను చేయకపోతాను. రఘురామయ్య, నీ చెల్లెల్ని చంపానని నా కొడుకుని చారదీసి కోర్టులో నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పించి నన్ను జైలుకి పంపిస్తున్నావు కదా. పాము పుట్టలోకి వెళ్ళిపోయిందని సంబరపడిపోబాక. అది బలం పుంజుకుంటది, రెట్టింపు పగతో బయటకు వస్తుంది. నీ కుటుంబం మొత్తాన్ని కాటేస్తుంది. గుర్తుంచుకో. రఘురామయ్య, ఏంటి పడేమయ్యా పీడకల అలా అరిచావు? పేడకల కాదురా, పాడుకల వచ్చింది. కల్లో ఫ్లాష్ బ్యాక్ లో ముఖం తుపుక్కును ఉమ్ముబడి సీన్ కట్ అయిపోయింది. పడేమయ్యా మనకు మంచి అవకాశం, గుద్దేద్దామా? ఏంటి గుద్దేది? ఓటు మీద ముద్ర? అది కాదు, జైలు మొత్తం గప్చిప్గా ఉంది, గోడ దూకి చెక్కేద్దామా? మనం చెక్కేస్తే వెంటనే మనం పట్టేసుకుని మళ్ళీ లోపలేసేస్తారు. యాదవాలోచన పెట్టుకోబాక. అయినా స్వతంత్ర సన్నోత్సవాల సందర్భంగా మనలాంటి వాళ్ళు కాస్త ముందుగానే వదిలేస్తున్నారంటరా. నేను సజావుగా బయటికెళ్ళి నా జీవితంలో నెరవేర్చాల్సిన 2 జీవితాశయాలున్నాయిరా. ఏంటి నీకు కూడా జీవితాశయాలా? యా, ఒకటి నా బామ్మడిది ఒక దేవుడు, ఆడి ఇల్లు ఒక దేవాలయం. దాన్ని పునాదులతో సహా లేపేయాలి. 2, నా కూతురు ఒక చిన్నారి దేవత, దానికి ఒక స్వర్ణాలయం కట్టించాలి. బాగున్నారా? బాగున్నారా అని నువ్వు అడిగే పద్ధతి ఏం బాగోలేదయ్యా. ఇంకా పోలేదా అనే సౌండ్ వస్తుంది. అంత మాట అనకండి. అసలు మీరంటే నాకు ఎంత ఇది ఎంత అది. మీకు విషయం చెప్పనా? మహాత్మా గాంధీ గారి విగ్రహం కనపడ్డప్పుడు జైలు కొడతాను, మళ్ళీ మీరు కనపడ్డప్పుడే జైలు కొడతానండి. మూడోడు అడిగినా కొట్టను, అదే ప్రిన్సిపల్. చాలా సంతోషమయ్యా. అలాంటి మహాత్ముడితో నన్ను తూకం వేసినందుకు డ్యూటీకి ఇంటికి వెళ్ళగానే అరుగు మీద తొంగతాపేసి కూర్చొని ప్రాణం వడకాలనిపిస్తుందయ్యా. పనిలో పని తగిన దారం కూడా ఓడుకోండి, చేతులంతా పని ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ. నమస్తే నాథురామ్. ఫుడ్ తిన్నావా? గడ్డి తిన్నావా అని అడిగినట్టు అడుగుతావు. అప్ప జోకు. ఏంటోనయ్యా, చిన్నప్పుడు పేపర్లో గాడ్సే గాడి ఫోటో చూసినప్పుడు నమస్తే కొట్టాను, మళ్ళీ నిన్ను చూస్తే నమస్తే కొట్టాను. కానీ ఆడికంటే నువ్వు 3 times గొప్పడివయ్యా. ఆడొక్క మహాత్మా గాంధీనే చంపాడు, కానీ నువ్వు మీ అమ్మని నాన్నని అన్నయ్యని ఒక్క బలిగా లేపేశావు. ఏంటోనయ్యా, అసలు మన దేశంలో గాంధీ అని పేరు పెట్టుకుంటే చాలు చంపేస్తున్నారు. మహాత్మా గాంధీని చంపారా, ఇందిరా గాంధీని చంపారా, రాజీవ్ గాంధీని చంపారా, కానీ వాళ్ళని ఏరే చోట్ల ఏరే రకాలుగా చంపారు. మరి నువ్వు ఎట్ ఏ టైం ఎట్ ఏ స్పాట్ లో ఒకటే ఒక గన్నుతో టపక్కన పేల్చావు, లటక్కమని ఎగిరిపోయారు. మరి నేను ఉన్నాను ఎందుకు? ఓను వైఫ్ను మర్డర్ చేసి పసి పిల్లలాగా దొరికిపోయాను. కానీ ఇందులో ఒక అన్యాయం ఉందయా.
3 మర్డర్లు చేసినోడికి నీకు ఒకటే శిక్ష, లింగులుడికి మట్టు సింగిల్ మర్డర్ చేసినోడు నాకు ఒకటే శిక్ష. రేయ్. అదేంట్రా? ఇప్పుడు నాకు అర్థమైందిరా, నువ్వు వేస్తున్నది ముత్యాల ముగ్గని. ఇక మీదట ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరినైనా పొగిడావో నీ నాలుక కట్. నాలుగు కట్ అనేసావా? ఇక నీకు ఫుడ్ కట్. నీ జన్మలో ఫుడ్ తినలేవరు రే. నేను ఇవాళ జైల్లోంచి విడుదలై వస్తున్నాను తెలుసు కూడా వెల్కమ్ చెప్పడానికి ఎందుకు రాలేదే? నాకు ఇక్కడ బోర్డు హోంవర్క్ ఉంది. నువ్వు హోంవర్క్ చేయటం ఏంటి? ఏయ్, ఎగతాళిగా మాట్లాడుకో. ఆ రఘురామయ్య గారింటికి మన కూతురు కోడలుగా పంపడానికి ఇక్కడ నేను ఎన్ని తంటాలు పడుతున్నానో నీకేం తెలుసు? నా గర్భశత్రు ఇంటికి నా కూతుని కోడలుగా పంపిస్తావా? మన జీవితానికి విలన్ అనుకున్న వాడింటికి నాగుపావుని వదిలావనుకో, ఊహించుకో. నాన్నగారు, తమ్ముడు చదువుతున్న కాలేజీ ప్రిన్సిపాల్ గారు మీకు ఈ లెటర్ పంపించారు. ప్రిన్సిపాల్ చదువు. గౌరవనీయులైన రఘురామయ్య గారికి నమస్కారములు. మీ అబ్బాయి రవి గురించి ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. బయలుదేరి వస్తే ఒక ఆత్మహత్యను నివారించిన వారు అవుతారు. ఇట్లు భవదీయుడు భవానీ ప్రసాద్, ప్రిన్సిపాల్, ఎంఆర్సి కాలేజ్. మీ అబ్బాయి రవి ప్రవర్తన ఏం బాగోట్లేదు. అయితే వాడు మా రవి అయి ఉండడు. తమ పిల్లల గురించి పెత్తండ్రి అలాగే అనుకుంటాడండి. కానీ మీ వాడు సామాన్యుడు కాదు. కొత్తగా చేరిన స్టూడెంట్స్ ని ర్యాగింగ్ చేయటం, ఆడపిల్లల్ని అల్లరి చేయటం, లెక్చరర్స్ ని ఏడిపించడం. మా ప్రిన్సిపాల్ గారిని కూడా ఏడిపిస్తున్నాడండి. ఎస్, మీరు మా వాడి మీద వేస్తున్న అభాండాలను నమ్మలేకపోతున్నామండి. వాట్? నావి అభాండాలా? వాట్ డు యు మీన్ బై దట్? అది కాదండి. రంగా నువ్వు ఊరుకో. సార్, మా వాడు నో 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 నో. మీరు వెళ్ళి కాసేపు ఆ పక్కన వెయిట్ చేయండి. నేను మీ వాడిని పిలిచి విచారిస్తాను. అతనేమిటో అతని ప్రవర్తన ఏమిటో మీకే తెలుస్తుంది. ప్యూన్, ఇవన్నీ ఒట్టి గ్యాస్ కవర్లే. రవి గారు, మిమ్మల్ని ప్రిన్సిపాల్ గారు పిలుస్తున్నారు. ఏంటి పిలిచారట? వాట్ ఈస్ ద మ్యాటర్? మొన్న కాలేజీలో కొత్తగా చేరిన సుబ్బారావు అనే కుర్రాడిని నువ్వు ర్యాగింగ్ చేశావు. ఫలితంగా అతని కాలు విరిగిపోయింది. దానికి నీ సమాధానం ఏమిటి? పుత్తూరు వెళ్ళి కట్టించుకోమనండి. కొత్తగా కాలేజీకి వచ్చిన వాళ్ళని ర్యాగింగ్ చేయటం పాత రోజుల నుంచి వస్తున్న ఆచారం. దానికి ఇప్పుడు విచారణ ఏంటండి నా బొంద? ఆ కుర్రాడి సంగతి అలా ఉంచు. రాణి అనే అమ్మాయితో నువ్వు తిరగటం అందరికీ తెలుసు. ఆ అమ్మాయి జీవితాన్ని నువ్వు నాశనం చేశావు. ఆ పెళ్లి ఇప్పుడు గర్భవతి. నాకు తెలియకుండా మీకెలా తెలుసు సార్? మీ దగ్గరకు వచ్చి చెప్పుకుందా? షట్ అప్. లేకపోతే ఏంటి సార్? నాలాంటి గ్లామరస్ అబ్బాయికి 10 మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉండటం చాలా సహజం. మీరంటున్నట్టు ఆ అమ్మాయిని నేను అనుభవిస్తే ఆ అమ్మాయి కూడా నా వల్ల అనుభూతిని పొందింది. ఇది తప్పు అని మీరనుకుంటే ఆడవాళ్ళందరినీ పువ్వుల్లో పెట్టి పూజించుకోండి. కానీ నేను చేసేది ఇంతే. అమ్మాయి రాణి, రాణి, ఇతను చెప్పిందంతా విన్నావు కదా? నువ్వేమైనా చెప్పదలుచుకుంటే నిర్భయంగా చెప్పు. సార్, ఏ పరువు గల ఆడపిల్లైనా కావాలని కాలు జారదు. ప్రేమించిన వాడు తనే సర్వస్వాన్ని నమ్మించినప్పుడు విచక్షణ పోవచ్చు. నన్నంత నమ్మించి దుర్మార్గానికి హద్దులు ఉండవని నిరూపించాడు ఈ మహానుభావుడు. ఊరుకో అమ్మా, ఊరుకో. ఆ అమ్మాయి అభిప్రాయం నీ అభిప్రాయం తెలుసుకున్నాను. ఇంకా మీ అమ్మా నాన్నల అభిప్రాయం తెలుసుకోవాలనుకుంటే మా ఇంటికి వెళ్ళండి. వాళ్ళు మన క్యారెక్టర్ కి యూ సర్టిఫికెట్ ఇస్తారు. అక్కర్లేదు. రఘురామయ్య గారు, దయచేయండి. విన్నారా మీ అబ్బాయి మాటలు? అమ్మా, నువ్వు అమ్మాయి పక్కన నిలబడు. చెల్లి నువ్వు కూడా. రేయ్, ఇప్పటి వరకు నువ్వు ఆడదాని గురించి మాట్లాడిన మాటలు తిరిగి ఒక్కసారి మాట్లాడు. అమ్మా చెల్లి కూడా ఆడవలేరా? మాట్లాడు. అమ్మ చెల్లి దానిలా ప్రవర్తించే మనుషులు కాదు. అవునవును. అటువంటి పవిత్రమైన ఇంట్లో దుర్వాసన కొట్టే మాటలతోనూ చేతలతోనూ నువ్వు ఒక్కడివే పుట్టుకొచ్చావు. ఆ అమ్మాయిని ఏం చేద్దాం అనుకుంటున్నావు? అది కాదు నాన్న, నేను ఆ అమ్మాయిని అనిపించిన మాట నిజం. కానీ బ్రోతలుగా భావించి అనిపించాను. నిజంగా ప్రేమించుంటే ఆ అమ్మాయి తల్లి ఎవరు, తండ్రి ఎవరు, సంప్రదాయం ఏంటి అని తెలుసుకున్నాను కదా. అయినా ఆఫ్టర్ ఆల్ దాని గురించి ఆలోచిస్తారేంటి నాన్న? ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా లేదా? అది కాదన్నయ్య. నోరు మీరే దుర్మార్గుడా. ఆ పిల్లకి అన్యాయం చేయకన్నయ్యా. ఈ పెళ్లి జరగకపోతే అందరం కలిసి నీ అంతు చూస్తాం. నీతో పాటు మేము చేస్తాం. చెప్పరా? చెప్పు చెప్పు చెప్పు. సరే, దండలు తెప్పించండి.
భలే ఆ పిల్లరా నీ కొత్త కోళ్ళం ఆ పిల్ల ఎవరో కనుక్కో చూద్దాం నీ వేలు విడవని మేనకోళ్ళం అంటే నీ సొంత చెల్లెలు సవితికి కూతురు ఈ నా కీపే నీ కొత్త కోడలికి జన్మభూమి నీకు గుర్తుందా అప్పుడప్పుడప్పుడప్పుడు నా ముఖం మీద నా కొడుకు చేత తుపుక్కు నుమ్మే ఇచ్చావు ఇప్పుడు నీకు గుర్తొచ్చి ఉంటుందిలే ఆ ఉమ్ము అప్పుడే తుడుచుకుంటే పోయింది కానీ ఇప్పుడు నీ మొహం మీద పడబోయి ఉమ్ము లైఫ్ బాయ్ సబ్బుతో తోవుకున్నా లైఫ్ లాంగ్ సరిగిపోకుండా పర్మనెంట్ గా ఫిక్స్ అయిపోద్ది అరవబకరా నా కొడక బైక్ లేకుండానే మీ ఫ్యామిలీ అఫేర్ అంతా ఊరంతా తెలిసిపోద్ది చూడు ఇయాల నుంచి నా కూతురు జెండా మీ ఇంటి మీద ఎగురుతా ఉంటుందన్నమాట ఎప్పుడు ఎగరటం మానేస్తాం అప్పుడు జెండా ఎత్తేస్తాం ఈ గవర్నమెంట్ కూలిపోద్ది బావా గడ్డిని తగలబెడటానికి పెద్ద దివిటి అక్కర్లా చిన్న అగ్గి పుల్ల చాలు ఆ అగ్గి పుల్లే నీ కోడలు నా కూతురు అన్నమాట ఈ రోజు నుంచి ది ఎండ్ కార్డు పడేంత వరకు నా డైరెక్షన్ లో ఇవ్వబోయే కొత్త ట్విస్ట్ అన్నమాట వచ్చిన పని అయిపోయింది ఇంకొస్తా అన్నట్టు డాక్టర్ నా సన్ ఇన్ లాని లాక్రమే ఆశీర్వాదం తీసుకుని కానీ రారన్న సన్నిల్లా మరి నా ఆడపడుచు లాంఛనమో కుడికాలు లోపల పెట్టిరామ్మా కాదు కుడికాలు కీప్ లెఫ్ట్ అన్నారు పోలీసు వాళ్ళు అవునవును కీపు ఎప్పుడు లెఫ్టే వైఫే రైటు ఈ జ్ఞానం ఎప్పుడు వస్తుందో అత్త మామలకు నమస్కరించమ్మా నీకు ఇంట్లో ఎవరు అన్యాయం చేశారని మా అందరికి ఇంత ద్రోహం చేశావురా రాణి ఎవరో ముందు నాకు తెలీదు తెలిసిన తర్వాత ఆ అమ్మాయి లేకుండా నేను బతకలేని తెలిసింది నన్ను చంపినా సరే నేను మాత్రం రాణినే నువ్వు ఈ ఇంట్లో ఎందరినో ఏడిపించాల్సిన డ్యూటీ బోలెడంత ఉంది ఏడుపుని ఇక్కడ వేసి చేయకు వెళ్ళు అది కదండి ఈ గొలుసు పెట్టుకో ఎలాగో గదిలోకి వెళ్ళగానే విప్పదీసేదేగా అంత మాత్రానికి ఇంత బరువు పట్టుచరు ఎందుకండి ఏ శుభకార్యమైనా సాంప్రదాయ సిద్ధంగా జరిగితే అది మాకు ముందే జరిగిపోయిందిగా గడ్డిని తగలబెడటానికి పెద్ద దివిటి అక్కర్లా చిన్న అగ్గి పుల్ల చాలు